విశాఖపట్నం వేదికగా జరిగిన సిఐఐ భాగస్వామ్య సదస్సులో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పలు కీలక అంశాలపై ప్రసంగించారు. అనేక అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ముఖ్యంగా టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు స్పోర్ట్స్ రంగాలపై ఏపీ ప్రభుత్వం యొక్క దార్శనికతను ఆయన వివరించారు. ఆంధ్రప్రదేశ్ను భారత్కు టెక్ రాజధానిగా మార్చడమే తమ ధ్యేయమని మంత్రి లోకేష్ ప్రకటించారు. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ అన్నది తమ ప్రధాన లక్ష్యమన్నారు. 2029 నాటికి ఏపీని ఇన్నోవేషన్ ఆధారిత రాష్ట్రంగా మార్చాలని, 20,000కు పైగా స్టార్టప్లు, 1,00,000 ఉద్యోగాలు సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రభుత్వ దార్శనికతకు కార్యరూపమిచ్చే సంస్థగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పనిచేస్తుందన్నారు. ఇది ప్రభుత్వం, పరిశ్రమ, విద్యా సంస్థలు, పెట్టుబడిదారులు మరియు ఆవిష్కర్తలను కలిపే వేదికగా ఉంటుందని పేర్కొన్నారు. మంత్రి లోకేష్ సమక్షంలో 6 సంస్థలతో ఎంఓయూలు కుదిరాయి. ముఖ్యంగా ఆర్ఆర్పీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ రాష్ట్రంలో 10,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుంది. ఏఐ అనేది ఇకపై భవిష్యత్ సాంకేతికత కాదని, అది ఇప్పుడే ఇక్కడ ఉందని లోకేష్ పేర్కొన్నారు. యువతను రేపటి ఉద్యోగాలకు అనువుగా తయారు చేయడానికి రీస్కిల్లింగ్, అప్స్కిల్లింగ్ తప్పనిసరి అని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 2025 నాటికి ఏఐ ద్వారా 9.7 కోట్ల కొత్త ఉద్యోగాలు లభించే అవకాశముందని అంచనా వేశారు. ఆంధ్రప్రదేశ్ క్వాంటమ్ కంప్యూటింగ్ పాలసీ 2025-2030ని మంత్రి విడుదల చేశారు. క్వాంటమ్ మిషన్, యాక్షన్ ప్లాన్, రోడ్ మ్యాప్ను రూపొందించిన తొలి రాష్ట్రాలలో ఏపీ ఒకటిగా నిలిచిందని, క్వాంటమ్ టెక్నాలజీ రంగంలో దేశాన్ని ముందుండి నడిపించే సామర్థ్యం ఏపీకి ఉందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా 23 సంస్థలతో ఎంఓయూల కుదిరాయి. సిలికాన్జెన్ చైర్మన్ చీదా చిదంబరంతో భేటీ అయిన మంత్రి లోకేష్ రాష్ట్రంలో సెమీకండక్టర్స్ ఫ్యాబ్రికేషన్ మరియు చిప్ డిజైనింగ్ సెంటర్ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు మంత్రి నారా లోకేష్ పాల్గొన్న ప్రత్యేక సెషన్లో ఇంధన భద్రత, టెక్నాలజీ వినియోగంపై దృష్టి సారించారు. ఇంధన భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం వరల్డ్ ఎకనామిక్ ఫోరంతో సెంటర్ ఫర్ ఎనర్జీ సైబర్ రెసిలియన్స్ సెంటర్ ఏర్పాటుపై కీలక ఒప్పందం ఎంఓయూ కుదుర్చుకుంది. ప్రపంచం అంతా గ్రీన్ ఎనర్జీ వినియోగం గురించి ఆలోచిస్తుందని, ఏపీలో 160 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఏఐ లాంటి టెక్నాలజీ వినియోగం ద్వారా విద్యుత్ పంపిణీ నష్టాలు, సరఫరా వ్యయం తగ్గించవచ్చని సూచించారు. ఏపీని ప్రపంచ గ్రీన్ ఎనర్జీ హబ్గా మార్చేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామని, $115 బిలియన్ పెట్టుబడులను ఆకర్షించాలనే లక్ష్యంతో ఉన్నామని తెలిపారు. భారతదేశ గ్రీన్ హైడ్రోజన్ లక్ష్యంలో 30% ఆంధ్రప్రదేశ్లోనే సాధించాలన్నది తమ ధ్యేయమన్నారు. దేశంలో సైబర్ సెక్యూరిటీ నిపుణుల లోటును తీర్చడానికి ఏపీలోని 70% మంది స్టెమ్ విద్యార్థులతో స్వదేశీ సైబర్ సెక్యూరిటీ నిపుణులను తయారు చేస్తామని లోకేష్ తెలిపారు. జలస్ట్రా పవర్ సీఈఓ పరాగ్ శర్మతో భేటీ అయిన లోకేష్ సోలార్ ప్యానెల్స్, విండ్ టర్బైన్ భాగాలు, బ్యాటరీ స్టోరేజ్ వ్యవస్థల తయారీ యూనిట్ను పోర్టు సమీపంలో ఏర్పాటు చేయాల్సిందినా విజ్ఞప్తి చేశారు.